మీతో మాట్లాడాలనుకున్న విషయము మనకి ఎదురుపడే కష్ట సమయాల గురించి. మనకి ఎప్పుడు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక కష్టము, ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. మనకి ఇప్పుడు చుట్టుపక్కల చూసారు అంటే న్యూస్ ఆన్ చేయగానే ఏదో ఒక విషయము, భయంకరమైన విషయము, లేకపోతే మనల్ని కంగారు పెట్టే విషయము ఏదో ఒకటి మనకి తెలుస్తూనే ఉంటుంది. వి హియర్ అ లాట్ ఆఫ్ న్యూస్, చాలా విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. పోనీ ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్దామా అంటే ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో, ఎప్పుడు ఉద్యోగం తీసేస్తున్నారో అనేది కంగారుగా ఉంటుంది. ఎప్పుడు ఏం జరగబోతుందో తెలియట్లేదు. ఎక్స్పెన్సెస్, చాలా ఖర్చులు ఉన్నాయండి, నేనేం చేయలేకపోతున్నాను, అన్నీ ఇంక్రీజ్ అయిపోతున్నాయి, అయ్యో రెంట్ ఇంక్రీజ్ అయిపోతుంది, నేనేం చేయలేకపోతున్నాను, పెట్రోల్ డీజిల్ ఇంక్రీజ్ అయిపోతుంది, నేనేం చేయలేకపోతున్నాను, పోనీ ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నానా, అది కూడా భయంకరంగా పెరిగిపోతున్నాయి, నేను ఏం చేయలేకపోతున్నాను, అన్ని కంగారు పెట్టే విషయాలే నా చుట్టూ జరుగుతున్నాయి అన్న వాళ్ళము చాలామంది అందరం ఉన్నాము. పోనీ అన్ని విషయాలు పక్కన పెట్టి కనీసం మన దగ్గర ఏదో కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా అని మనం ఓపెన్ చేసి చూస్తే అది కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి విషయాలు చాలానే మనకి ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. మన యొక్క విశ్వాసాన్ని టెస్ట్ చేసేది, పరీక్షించేది, మన యొక్క విశ్వాసాన్ని కుదిపివేసే విషయాలు, సమస్యలు మనకి ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. అందరికీ కూడా అవుతూనే ఉంటాయి. కొన్ని సమయాలు ఎలా ఉంటుందంటే సడన్గా మనం ఆ యొక్క సిచ్యువేషన్లోకి తోయబడిపోయి ఉంటాము. వి డోంట్ ఈవెన్ డ్రీమ్ అబౌట్ ఇట్. మనకు అసలు ఆ యొక్క విషయం బట్టి ఆలోచన కూడా ఉండదు, కానీ మనం అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళినప్పుడు మన విశ్వాసానికి చాలా పెద్ద దెబ్బ తగులుతూ ఉంటుంది. ఏం చేయాలి, దేవుడు ఎలాంటి నన్ను నడిపించాలనుకుంటున్నాడో ఏం అర్థం కాని సమయంలో మనం ఉంటూ ఉంటాం. రీసెంట్గా నాతో ఒక సిస్టర్ పంచుకున్న ఒక విషయం ఏంటి అంటే, సిస్టర్ నాకు పొద్దున ఉదయం నేను ఉద్యోగానికి వెళ్ళాను, సడన్గా వెళ్ళగానే నాకు ఒక విషయం చెప్పారు, మీరు ఇంకా ఈ యొక్క ఉద్యోగంలో రావాల్సిన అవసరం లేదు అని చెప్పి నన్ను పంపించేశారు అని చెప్పారు. షీ వాజ్ షాక్డ్, షీ వాజ్ డిస్టర్బ్డ్. తను ఆ యొక్క విషయం వినగానే భయపడింది, ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం చేయాలి అన్న ఒక విషయం తనకి అర్థం కాని పరిస్థితుల్లో తను వెళ్ళిపోయింది. చాలాసార్లు మనకు కూడా అలా జరుగుతుంటాయి. అరే నాకు ఒక ఉద్యోగం ఉంది, ఇంత డబ్బు వస్తూ ఉంటుంది, నేను ఈ ఈఎంఐ నేను పెట్టుకోగలను, నేను ఇక్కడ నేను ఖర్చు పెట్టగలను, ఇంత కొంత నేను మా యొక్క కుటుంబానికి నేను పంపించగలను, నా ఆరోగ్యం వైపు ఇంత పెట్టుకోగలను అని అనుకొని ఉంటాము. పొద్దున వెళ్తాము, అక్కడికి వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళగానే థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్, యు ఆర్ నో లాంగర్ రిక్వైర్డ్ అని చెప్పి పంపించేస్తారు. వాట్ హ్యాపెన్స్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్? అలాంటి సిచ్యువేషన్స్ మనకు వచ్చినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, చాలా సౌకర్యంగా ఉన్న ఒక విషయం బట్టి మనం ఉంటూ ఉంటాము, సౌకర్యంగా ఉంది అని అనుకుంటూ ఉంటాము, సడన్గా ఇన్ అ మూమెంట్ థింగ్స్ చేంజ్. అలాంటి సమయాల్లో మనం ఏం చేయాలి? సడన్లీ ఎవ్రీథింగ్ చేంజెస్. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అలాంటి సమయాలు, అలాంటి ఛాలెంజెస్, అలాంటి పరీక్షలు అందరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, అది జరగాల్సిందే, అది జరుగుతుంది. దేవుడు ఎప్పుడు కూడా, మన తండ్రి ఎప్పుడు కూడా మీకు ఎటువంటి సమస్య రాదు అని చెప్పలేదు కదా, మీకు ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పలేదు కదా. సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ మనం ఆ సమస్యని ఎలా అయితే, ఏ దృష్టితో అయితే చూస్తామో దాన్ని బట్టి ఆ యొక్క రిజల్ట్, ఆ యొక్క సమస్య నుంచి వచ్చే ఆ యొక్క లెసన్ మారిపోతూ ఉంటుంది. ఆ యొక్క సమస్య నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఆ యొక్క సమస్య వచ్చింది, మనం దాని నుంచి మనకి ఏ నేర్పు దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నారు, నేను ఇందు నుంచి నేర్చుకొని ముందడుగు ఎలా వేయాలి అన్న ఒక దృష్టితో మనం ఆ సమస్యని చూసినట్టయితే మనం ఆ యొక్క సమస్య వైపు మనకి కంగారు ఉండదు, బాధ ఉండదు, ఒకలాంటి భయం ఉండదు. We will not fear the problem when you start looking at it in a different perspective. ఆ సమస్య వైపు మీరు చూసే ఆ యొక్క దృష్టిని మార్చుకుంటే ఆ సమస్య ఇంకంత భయంకరంగా కనపడదు. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తాము అంటే, మనం ఆ సమస్య వచ్చింది అంటే, ఆ బాధ వచ్చిందంటే, ఆ భారం వచ్చింది అంటే దాన్ని మనము మోసుకుంటూ ఉంటాము. దాని నుంచి మనం నేర్చుకోవడం తక్కువ, దాన్ని మనం మోసుకుంటూ ఉంటాము. దేవుడు దాన్ని మనకి అందు నుంచి ఏదో ఒకటి నేర్పించాలని మనకి ఇచ్చి ఉంటారు, కానీ మనం దాన్ని నేర్చుకోకుండా ఆ యొక్క భారాన్ని, ఆ యొక్క బాధని, ఆ యొక్క భయాన్ని మనం మోసుకుంటూ ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క పాయింట్లో, ప్రతి ఒక్క ఏరియాలోకి తీసుకెళ్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు పొద్దున నన్ను నా బాస్ తిట్టాడండి. నేను ఆ బాస్ తిట్టిన విషయము, ఆ యొక్క బాధ నేను నా ఫ్రెండ్స్తో లంచ్ చేసినప్పుడు తీసుకెళ్తా, అక్కడ గజిబిచ్చేస్తాను. అక్కడ నుంచి నేను ఈవినింగ్ వేరే దగ్గరికి వెళ్తా, అక్కడ గొడవ పెట్టుకుంటాను. ట్రాఫిక్లో ఎవడో కనపడతాడు, వాడి మీద నా విసుగు తీసుకుంటూ ఉంటాను. ఇంటికి వెళ్తాను, ఇంట్లో కూడా నా పిల్లల వైపు చూపిస్తాను, లేదంటే మా తల్లిదండ్రుల వైపు చూపిస్తాను, లేదంటే నా యొక్క భార్య, నా యొక్క భర్త పైన చూపిస్తూ ఉంటాను.
You're taking your burden, you're taking your trouble, you're taking your problem into every area of your life. నేను ఇది ఒక్క రోజులో చెప్పాను, కానీ మనలో చాలామంది ఉన్నాము, సంవత్సరాల కొద్దీ అవి తీసుకెళ్తూనే ఉన్నాం. సంవత్సరాల కొద్దీ అది మన చాలా ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్లో తీసుకెళ్తూ ఉన్నాం. యు మస్ట్ హ్యావ్ బీన్ హర్ట్ సమ్డే. ఎవరో నిన్ను మోసం చేసి ఉన్నారు, కానీ ఆ యొక్క మోసాన్ని నేర్చుకొని ముందడుగు వేయకుండా ఆ యొక్క మోసం నుంచి వచ్చిన బాధనే మనం తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర పంచుకుంటూ ఉన్నాము. పంచుకోవడమే కాకుండా వేరే వాళ్ళకి కూడా అదే మనం నేర్పిస్తూ ఉన్నాము. కానీ మనం ఏం చేయాలో నేను మీకు ఈరోజు ఒక చిన్న కథ చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ యొక్క కథలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అందులో ఒక స్నేహితుడు వడ్రంగి పని చేస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క స్నేహితుడు ఏం చేశాడు, ఆ వడ్రంగిని హైర్ చేసుకున్నాడు. నా ఇంట్లో కొంచెం పని ఉంది, సో ఆ యొక్క పని చేయడానికి నువ్వు ఈరోజు రా నా దగ్గరికి అని చెప్పి ఆ యొక్క స్నేహితుడిని పిలిచాడు, ఆ యొక్క వడ్రంగిని పిలిచాడు. ఈ యొక్క వడ్రంగి ఎప్పుడైతే తన స్నేహితుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడో అని ప్లాన్ చేసుకున్నాడో, వెళ్ళి పొద్దున లెగ్గానే చూసినట్టయితే ఆ యొక్క టైర్ పంక్చర్ అయిపోయింది. అరే టైర్ పంక్చర్ అయిపోయింది కదా అని కొంచెం ముందుకు వెళ్తే లిఫ్ట్ అడిగితే ఎవ్వరూ లిఫ్ట్ ఇవ్వలేదు. అలా అని అదే బాధతో నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ యొక్క ప్లేస్కి వెళ్ళాడు, ఆ యొక్క పనిని మొదలు పెట్టాడు. ఆ యొక్క పని మొదలు పెట్టగానే ఆ యొక్క ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఆ పనికి ఉపయోగిస్తాడో ఆ యొక్క ఎక్విప్మెంట్ కూడా పాడైపోయింది. ఆ యొక్క ఎక్విప్మెంట్ని సరిచేసే మనుషులు వచ్చారేమో అని చూస్తే ఆ యొక్క మనుషులు కూడా ఆ రోజు యాబ్సెంట్ అయిపోయారు. చాలాసార్లు మనం కావాల్సిన వాళ్ళు అదే సమయంలో దొరకరు. సో ఆ వాళ్ళు కూడా రాలేదన్నమాట. ఆ యొక్క సమయంలో తనకి చెయ్యాల్సిన పని చాలా డిలే అయిపోయింది. ఒకలాంటి చిరాకు, ఒకలాంటి విసుగు తనకి ఆ రోజంతా ఉండింది. సరే ఈ యొక్క స్నేహితుడు అనుకున్నాడు, అరే తిని బాగా చిరాకులో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు కదా, ఈరోజు నేను తన్ని వాళ్ళ ఇంటికి దింపుతాను అని చెప్పేసి అనుకున్నాడు. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు నిన్ను దింపుతానని చెప్పి తన్ని తీసుకొని కారులో వెళ్తుంటే కారులో అంతా కూడా అబ్బాయి ఆ మనిషి నిశ్శబ్దంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత దిగి లోపలికి వెళ్తుండగా ఈ యొక్క స్నేహితుడితో అంటాడు, నువ్వు కూడా నాతో పాటు ఇంటికి రా, నాతో పాటు నా యొక్క కుటుంబంతో భోజనం చేసి వెళుదు కానీ అని చెప్పేసి ఇంటికి పిలుస్తాడు. ఇంటికి వెళ్తున్న సమయంలో లోపలికి వెళ్తుండగా ద్వారం దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండిందంట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ వడ్రంగి ఆ చెట్టుని ఇలా పట్టుకొని కాసేపు అలా 2 నిమిషాలు ఉండి లోపలికి వెళ్ళాడు. సో ఈ ఫ్రెండ్ ఏమనుకున్నాడంటే, అయిపోయింది, ఈరోజు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళ కుటుంబంతో కూడా పెద్ద గొడవ వేసుకుంటాడేమో, ఆ చిరాకునంతా కూడా వీళ్ళ పైన చూపిస్తాడేమో అని అనుకున్నాడు. లోపలికి వెళ్ళగానే వాళ్ళ పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు ఆయన వైపు. చూడగానే ఈయన చక్కగా నవ్వుతూ ఆ పిల్లల్ని హత్తుకుంటాడు. హీ హగ్స్ హిస్ చిల్డ్రన్. అలాగే వారి భార్య కూడా వస్తుంది. ఆయన భార్యను కూడా హత్తుకొని ఈయన నా ఫ్రెండ్ అని చెప్పి కూర్చోపెట్టి భోజనం చేసి చక్కని సమయం గడిపి ఆయన మళ్ళీ తిరిగి వెళ్తుండగా ఆ యొక్క ఫ్రెండ్ని దింపడానికి మళ్ళీ వెళ్తాడు కార్ దగ్గరికి. ఆ ఫ్రెండ్ చాలా క్యూరియస్గా ఉంటాడు, అరే ఏం జరిగింది, ఏం చేశాడు ఈయన చెట్టు దగ్గర అని వెళ్ళి, అక్కడ నువ్వు చెట్టు దగ్గర ఏం చేశావు అనగానే, ఆ చెట్టు నా కష్టాల్ని మోసే చెట్టు అని అన్నాడు. ఆ చెట్టు నా బాధల్ని మోసే చెట్టు అని తనకి చెప్పాడు. తనకి ఏదైతే తను అన్నాడంట, నాకు తెలుసు నా యొక్క జీవితంలో, నా యొక్క పనిలో, నా యొక్క ఏది పని చేస్తున్నానో అందులో చాలా కష్టాలు వస్తాయి, నా జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి, ఏదైనా పని అనుకుంటాను కానీ అది జరగకపోవచ్చు, కానీ నేను అది నా ఇంట్లోకి నేను తీసుకురావాలనుకోవట్లేదు. దట్ డస్ నాట్ బిలాంగ్ ఇన్ మై ఫ్యామిలీ. అది ఎక్కడ ఉండిందో నేను అక్కడే వదిలేసి, బయటే వదిలేసి ఇంట్లోకి వెళ్తాను. కానీ మంచి విషయం ఏంటి అంటే, నేను తిరిగి వచ్చి పొద్దున మళ్ళీ అదే తీసుకొని వెళ్దాం అనుకుంటాను, కానీ నేను చూసినప్పుడు నేను రాత్రి ఎన్నైతే ఇబ్బందులు దానిపైన వేసానో ఉదయానికి అన్ని ఇబ్బందులు నాకు అనిపించవు అని అన్నాడు. హీ కాస్ట్స్ హిస్ బర్డన్స్ ఆన్ టు ద ట్రీ. ఆయన భారాలన్నీ కూడా ఆ యొక్క చెట్టు మీద మోపి లోపలికి వెళ్తూ ఉంటాడు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, మనకి కూడా ఒకరున్నారు, నీ భారాన్నంతా కూడా నా పైన మోపు అని చెప్పిన మన తండ్రి మన దగ్గర ఉన్నారు. బట్ వీ ఫర్గెట్ దట్ వీ హ్యావ్ హిమ్. మన జీవితంలో కూడా మనం ఎన్నో కష్టాలు, ఎన్నో భారాలు మోసుకుంటూనే వెళ్తూ ఉన్నాము. మనం భారం మోసే కొద్దీ ఏమవుతూ ఉంటామండి, మనం వంగిపోతూ ఉంటాము. మనం వంగే కొద్దీ ఏమవుతూ ఉంటాము, మనం ఎదుట ఏం చూడాలో, ఏం చేయాలో, మన దృష్టి ఎవరిపైన పెట్టాలో అది మనం చూడం, నేల వైపే చూస్తూ ఉంటాము. The more weight you gain on your shoulders, the more burden you keep carrying, the more you keep bending. The more you keep bending, the more you lose the focus of where you have to be. నువ్వు వంగే కొద్దీ నువ్వు ఏం చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏ దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి అన్న విషయాలన్నీ కూడా నువ్వు కోల్పోతూ ఉంటావు.
ద మోర్ యు బెండ్, ద మోర్ యు లూజ్ ఫోకస్. ఎంతమంది ఈరోజు మన జీవితాల్లో మనం అవే భారాలు మోసుకుంటూ వెళ్ళిపోయి మనం చేయాల్సిన పనులు, మనం అచీవ్ చేయాల్సిన సక్సెస్, మనం చేయాల్సిన కొత్త విషయాలు, నేర్చుకోవాల్సిన కొత్త విషయాలు నేర్చుకోకుండా దారి మళ్ళీ ఆ భారాలే మోసుకుంటూ మనం ముందుకెళ్తున్నాము. ఈరోజు దేవుడు మీతో చెప్పేది ఏంటి అంటే, ఆ భారాలన్నీ నాకు ఇవ్వు అని చెప్తున్నారు. నా యొక్క కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నేనున్నాను, నీ యొక్క సమస్త భారము నా పైన నువ్వు నాకు ఇవ్వు. నీ కష్టాలు నాకు ఇవ్వు, నీ బాధలు నాకు ఇవ్వు, నీ భారాలు నాకు ఇవ్వు, నీ భయము నాకు ఇవ్వు, నీ యాంగ్జైటీ, నీ ఆందోళన, నీకు అన్నీ కూడా ఏదైతే ఇబ్బంది పెడుతున్నాయో అవి నాకు ఇవ్వు. నేను నీకు రెస్ట్ ఇస్తాను, విశ్రాంతి ఇస్తానని చెప్తుంది. Psalm 55:22, సామెతలు 55:22 చూద్దాము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఆయన మీద మోపండి అని చెప్పి దేవుడు ఈరోజు మనతో చెప్తున్నారు. He's asking us to cast your burden onto him. This is an invitation by God to you today. ఈరోజు ఆయన మీతో మాట్లాడుతున్న విషయం అదే. మీరు ఈరోజు ఎన్ని భారాలతో వచ్చారో నాకు తెలీదు, ఎన్ని బాధలతో వచ్చారో నాకు తెలీదు, ఏదైతే కోపంతో వచ్చారేమో, ఆందోళనతో వచ్చారేమో, ఏం జరుగుదో అన్న ఒక భయంతో వచ్చారేమో, ఒంటరిగా వచ్చారేమో, ఈరోజు ఆయన మీకు చెప్తుంది ఏంటంటే, నేను నీతో ఉన్నాను, నీ భారము నాకు ఇవ్వు, నీ యొక్క ఆందోళన నాకు ఇవ్వు, నేను నీకు బలాన్ని ఇస్తాను, నేను నీకు విశ్వాసాన్ని ఇస్తాను, నేను నీకు జ్ఞానాన్ని ఇస్తానని ఈరోజు మీకు చెప్తున్నారు. అలాగే మత్తయి సువార్త 11:28 రాసింది, ప్రయాసపడి భారము మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. ఎంత హాయిగా ఉంటుంది కదా, ఎవరన్నా వచ్చేసి అన్నీ మర్చిపోమ్మా, నాకు అన్నీ చెప్పేసి. మనం చాలాసార్లు మనకి ఏదో కొన్ని బాధలు జరిగినప్పుడైతే, మనకి ఏదో చాలా బాధగా ఉన్నప్పుడు మనకి ఎవరికో ఒకరికి చెప్పాలనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ మా ఆయనతో ఏదో నేను చెప్పేస్తాను. ఏదైనా బాగా నాకు కన్ఫ్యూజింగ్గా, ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఫస్ట్ ఆయన కూర్చోపెట్టి ఆయన వినకపోయినా అన్నీ బయట చెప్పేస్తాను. అమ్మయ్యా అనుకుంటా. ఐ ఫైండ్ రెస్ట్, ఐ ఫైండ్ పీస్. అలాగే దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నారు. ఏదైతే ఆందోళనకరంగా ఉందో అది నువ్వు నాకు చెప్పు, నేను నీకు శాంతిని కలుగజేస్తానని చెప్తున్నారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఇక్కడ మనం చదివినట్టయితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పి ఉన్నారు. మనం మొదటి వచనం ఒకటే చూస్తూ ఉంటాము, దాని సెకండ్ పార్ట్ మిస్ అవుతూ ఉంటాము. సెకండ్ పార్ట్ ఇస్, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీతిమంతులు, ఆ యొక్క మాట వినగానే అబ్బా అనుకుంటాం. నీతిగా ఉండాలి. నీ జీవితంలో నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా లేదా? నువ్వు నీతిమంతమైన జీవితము జీవిస్తే దేవుడు నీకు ఎల్లప్పుడూ ఆయన యొక్క రక్షణ మీ పైన ఉంచుతారు. ఏది కూడా నిన్ను కదలనీయదు. ఏ కష్టం వచ్చినా, ఏ యుద్ధం వచ్చినా, ఏ యొక్క బాధ వచ్చినా సరే నిన్ను కదపదు. Because God is going to be there for you. He will keep you rooted. ఆయన నిన్ను బలంగా నాటబడి అక్కడే ఉంచుతాడు. కానీ మనం ఎప్పుడు చూసినా ఏమనుకుంటాము, ఆశీర్వాదము, శిక్షణ. ఆశీర్వాదం కావాలంటే ముందు శిక్షణ ఉండాలి. నీతివంతముగా మారితే ఆశీర్వాదాలు వస్తాయి. You need to remember it's a part of two sides of a coin. అది రెండు వైపులు ఉంటుంది. ఆశీర్వాదం కావాలండి, నన్ను జీవించండి, ఆశీర్వదించండి, నాకు సుఖాన్ని ఇవ్వండి, సౌకర్యాన్ని ఇవ్వండి, అన్నీ బాగున్నాయండి, నీతిమంతమైన జీవితం జీవిస్తున్నారా అండి అని అడుగుతారు. God will always try to protect you from that place. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము, మళ్ళీ తిరిగి కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. దేవుడు నీకు అన్ని కష్టాలు తీరుస్తారంటే మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఓకే కొత్తగా అన్ని కష్టాలు తీరిపోయే కొత్త కష్టం నేనేం తెచ్చుకోవాలని చూస్తూ ఉంటాం. I have a small video which I want to show you. ఒక్కసారి ఆ వీడియో చూడండి. చాలాసార్లు మనం కూడా అలాగే ఉంటూ ఉంటాము. ఆ యొక్క మేక ఆ యొక్క హోల్లో ఉండిపోయింది. అయితే ఆ అబ్బాయి తీస్తే చూడండి ఏం చేసింది. ఎంతమంది, ఎన్నిసార్లు దేవుడు మనల్ని ఎన్ని కష్టాల నుంచి మనల్ని బయటికి తీశారు. మనం నేర్చుకుంటామా? లేదు. పరిగెత్తి కొత్త కష్టంలోకి దుక్కుతాం. పరిగెత్తి కొత్త తప్పు చేస్తాం. పరిగెత్తి అదే కొత్త చెడు సహవాసాల్లోకి వెళ్తూ ఉంటాం. We find new areas where we can find problems.
గాడ్ ఈస్ టెలింగ్ యూ టు లీడ్ అ రైచియస్ లైఫ్. నీతివంతమైన జీవితమును జీవిస్తే నీ భారాలన్నీ నేను తీసుకుంటా, నీ యొక్క కష్టాలన్నీ నేను తీసుకుంటా, నీ యొక్క ఇబ్బందులు నేను తీసుకుంటా. నీకు నేను ఏమిస్తాను? శాంతినిస్తాను, విశ్రాంతినిస్తాను అని చెప్తుంది. ఈ విశ్రాంతి నాట్ జస్ట్ ఫిజికల్ రెస్ట్, ఆ యొక్క శారీరకమైన విశ్రాంతి కాదు. మనకి మనస్ఫూర్తిగా మనసులో ఒక శాంతి, ఒక సమాధానము, ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాల్సిన యొక్క శాంతి దేవుడు మనకి కలుగజేస్తారు. చాలామంది 99.9% ఆఫ్ ద పీపుల్ డు నాట్ హ్యావ్ దట్ పీస్. ఆ యొక్క విశ్రాంతి, ఆ యొక్క శాంతి మన మనసులో లేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఆందోళన. ఈరోజు దేవుడు మీతో చెప్తున్నారు, నాకు అన్నీ ఇవ్వమ్మా, నేను తీసుకుంటాను. నా యొక్క నేర్పును, నా యొక్క శిక్షణను నేను సరిదిద్దుతాను నిన్ను. ఆ యొక్క జీవితంలో నువ్వు నడువు, మళ్ళీ వెళ్ళి తిరిగి ఆ యొక్క గుంతలోకి పడద్దు, ఆ యొక్క తప్పు చేయొద్దు. నేను నీతో ఉంటాను, సమస్త భారము నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని చెప్తున్నారు. ఆమెన్. అందరం కూడా నించుందాము, మన చేతిలో మన కానుకలు పట్టుకుందాము. దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు ప్రార్థిద్దాము. దేవా, నాకు కావాల్సిన ఆ జ్ఞానము, ఆ యొక్క శక్తి, ఆ యొక్క బలము నాకు దయచేయమని ప్రార్థిద్దాము. దేవా, నా యొక్క భారము నేను మీకు ఇస్తున్నాను తండ్రి. దేవా, ఆ యొక్క భారం నుంచి నన్ను బయటికి తీయండి అని చెప్పి ఈరోజు ప్రార్థిద్దాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండద్దు. మీ భారాలు మీకు తెలుసు, మీ బాధలు మీకు తెలుసు, మీ ఇబ్బందులు మీకు తెలుసు. పక్కన వారు ఏమనుకుంటున్నారా, ఏం వింటున్నారా అని కాదు. ఈరోజు దేవుడు మీతో చెప్తున్నారు, మీ యొక్క భారమును ఇక్కడ నాకు ఇచ్చేయండి అని చెప్తున్నారు. దేవునితో మాట్లాడండి. ఆయనకి మీ యొక్క భారాల్ని ఆయనకి సమర్పించండి. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుర, కృపగల తండ్రి దేవా, నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు మేము విన్న వాక్యం బట్టి తండ్రి దేవా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. ఈరోజు వాక్యం విన్న పరంగా తండ్రి దేవా, మా యొక్క భారాలు, మా యొక్క కష్టాలు, మా యొక్క ఇబ్బందులన్నీ తండ్రి దేవా మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి దేవా. మా జీవితంలో మేము ఎలాగైతే నీతివంతంగా జీవించాలో, ఎలాగైతే సరైన దారిలో మేము వెళ్ళాలో దేవా, మాకు కావాల్సిన జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మేము మోస్తున్న ఆ యొక్క బాధని మేము ఇక్కడ విడుస్తున్నాం తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా మోస్తున్న ఆ యొక్క కోపాన్ని మేము ఇక్కడ విడుస్తున్నాం తండ్రి దేవా. ఆ యొక్క బంధాలని విడుస్తున్నాం తండ్రి దేవా. ఆ యొక్క బంధకాలని విడుస్తున్నాం తండ్రి దేవా. నూతనంగా తండ్రి దేవా, సంతోషంగా, శాంతికరమైన మనసుతో తండ్రి దేవా, ఈరోజు మేము ఇక్కడ నుంచి వెళ్ళేటట్టుగా తండ్రి మీరు ఈరోజు మాతో మాట్లాడండి తండ్రి దేవా. మీ యొక్క ఆత్మ నింపుదల తండ్రి దేవా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈరోజు మేము వాక్యం వింటుండగా తండ్రి దేవా, మమ్మల్ని బలపరచండి తండ్రి దేవా, మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి దేవా. ఏదైతే మా నుంచి మేము తీసివేసేయాలో తండ్రి దేవా, ఆ యొక్క చెడు విషయాలన్నీ కూడా మా నుంచి తీసివేసేయండి తండ్రి దేవా. ముఖ్యముగా తండ్రి దేవా, ఆశీర్వాదం కన్నా ముందు మాకు నీతివంతమైన జీవితాన్ని దయచేయండి తండ్రి. నీతివంతంగా ఎలా అయితే నడుచుకోవాలో తండ్రి, ఆ జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి దేవా. దీవించండి తండ్రి దేవా. అలాగే ఇస్తున్న కానుకలు బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఇస్తున్న హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి దేవా. మీ యొక్క గొప్ప కార్యాలు వారి జీవితంలో, వారి కుటుంబంలో చేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.